Hey everyone, welcome back to my channel. Today's video, మీరు ఇప్పుడైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మనకి జస్ట్ 21 lakhs per acre చెప్తున్నారు. ఇందులో వచ్చేసరికి 4 బోర్లు ఉన్నాయి, ఫుల్ కల్టివేషన్లో ఉంది. ఇలా 12 ఎకరాలు వచ్చేసరికి వీళ్ళు మొత్తం వరి పండిస్తున్నారు. 12 acres వరి అనమాట. వరి పండిస్తున్నారు అంటే మనకి ఎకరానికి ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 50 to 1 lakh సంపాదిస్తారు మనకి ఇందులోనే. సో పర్ యానం ఇన్కమ్ కూడా ఉంటుంది బాగా. సో మిగతా 16 వచ్చేసరికి మనకు నార్మల్ పంటలు పత్తి, పల్లి అలాంటివి పండిస్తూ ఉంటారు. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చి అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మొత్తం వీడియో చూడండి, మొత్తం వీడియోస్ ప్రయత్నం చేయండి. సో మీకు ల్యాండ్ అయితే మొత్తం తిప్పి చూపిస్తాను. ల్యాండ్ అయితే 1 NP ఖర్చు లేదు, ఫుల్ కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. దీని టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 28 acres అనమాట మనకి ఇది. అంతేకాదండి డాంబర్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఆ రోడ్ కోసం ప్రయత్నం చేస్తాను. ఈ 28 acresకి మొత్తానికి వీళ్ళు ఫెన్సింగ్ వైర్ కూడా వేశారండి. టోటల్గా 28 acresకి ఫెన్సింగ్ వైర్ ఉంది. తర్వాత 4 బోర్లు ఉన్నాయి, ఫుల్ వాటర్ పోస్తాయి. కంప్లీట్గా మనకి ఇది వరి పండిస్తున్నారు 12 acres అంటే. సో ఎకరానికి ₹1,00,000 సంపాదించినా కూడా మనకి 12 lakhs వరి మీద ఇన్కమ్ కూడా వస్తుంది వీళ్ళకి. సో అలాంటి మనకు కల్టివేషన్లో ఉన్నటువంటి భూమి ఒకటి అమ్మడానికి వచ్చింది మనకి ఇది. సో దీని ల్యాండ్ కాస్ట్ కూడా జస్ట్ 21 lakhs per acre చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి మీకు చూపిస్తున్నాను కదండి, దీనికి అప్రోచ్ రోడ్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట రోడ్, మీకు ఏదైతే మనం వెళ్తున్నామో ఇది ఎంట్రన్స్ రోడ్ అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది ఏక్పూర్ అనే విలేజ్లో ఉంటుంది. మండల్ వచ్చేసరికి మనకి ఇది ఆత్మకూరు మండల్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి ఇది. సో ఇది రోడ్ అండి, ఇది అప్రోచ్ రోడ్ అనమాట మనకి ల్యాండ్కి ఎంట్రన్స్ రోడ్ అనమాట. సో ల్యాండ్ అయితే ఎలాంటి ఎక్స్పెండిచర్ కూడా లేదు, ఖర్చు పెట్టకుండా డైరెక్ట్ కొన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కాబట్టి టోటల్ 28 acres అమ్ముతారనమాట వీళ్ళు. ఇది ఎంట్రన్స్ రోడ్ అనమాట. దీనికి కొంచెం 1/2 kilometer డిస్టెన్స్లోనే మనకు డాంబర్ రోడ్ ఉంటుంది. సో ఇది డిస్టిక్ వచ్చేసరికి మనకి ఇది సూర్యాపేట డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది విజయవాడ హైవేలో వస్తుంది. విజయవాడ హైవేలో మనకు సూర్యాపేట వస్తుంది కదా, సూర్యాపేటలోనే ఉందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి. సో మీకైతే మీరు రోడ్ అయితే చూసే ప్రయత్నం చేస్తున్నాండి, మొత్తం రోడ్ అయితే చూడండి మనకు. సో ఈ ల్యాండ్కి యాక్చువల్గా ఎంట్రన్స్ అనమాట లోపలికి వచ్చేది. మీరు ఇప్పుడైతే రోడ్ చూస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఏదైతే వాట్సాప్ ఉందో